కొన్ని మిస్టేక్స్ చేస్తే ఇంకా మనం స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాం కదా. ఇది మనకు అర్థం కావట్లేదు, లేదంటే ఇది మనకు రాదు, ఇది నేర్చుకోవాలి ఎలా అన్నా సరే అని. సెకండ్ ఇంటర్న్షిప్లో ఐ డిసైడెడ్ దాట్ ఐ హ్యావ్ టు లెర్న్ యూఎక్స్ డిజైనింగ్. ఎందుకు అని అంటే ఇంటర్న్స్ అంటే తెలుసు కదా, అది స్టార్టింగ్లో మనం కూడా ఒక ఉడుకు రక్తంలో ఉంటున్నట్టు ఉంటుంది. సో వాళ్ళు ఏమి ఇచ్చినా నేను ఎలా అన్నా చేసేయాలని చెప్పేసి చేసేదాన్ని, అన్ని తప్పులే చేసేదాన్ని అందులో. కానీ ఇప్పుడు చూసుకున్నప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది, నేనేంటి ఇలా చేశాను వామ్మో. 2019లో ఐ డెడ్ మల్టీమీడియా కోర్స్ అనమాట. అడోబ్ XDలో రిప్లికేట్ చేయడం నేర్పించారు, అండ్ ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, ఇలా మల్టీమీడియా కోర్స్ కొన్ని నేర్చుకున్నాను అనమాట. బట్ అక్కడ నాకు సెట్ కాక నేను వచ్చిన తర్వాత 2019 ఎండింగ్లో ఐ డెడ్ అనదర్ ఇంటర్న్షిప్. ఆ ఇంటర్న్షిప్ కంటే సెకండ్ ఇంటర్న్షిప్లో ఐ డిసైడెడ్ దాట్ ఐ హ్యావ్ టు లెర్న్ యూఎక్స్ డిజైనింగ్. ఎందుకు అని అంటే కంపెనీ నేమ్ ఫెరోఫ్లై అనే ఒక కంపెనీ ఉండదు అనమాట, దానికి ఇంటర్న్ కింద చేశా. ఆ కంపెనీలో స్టైఫన్ కూడా చాలా తక్కువే, మంత్కి 1000కి చేశాను అనమాట. 2020 స్టార్టింగ్లో ఫిబ్రవరి అలా. ఏమైంది అంటే వాళ్ళ వెబ్సైట్లో అంటే వాళ్ళకి ఒక అప్లికేషన్ కావాలి, అది iOSకి మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేయాలన్నమాట. అండ్ న్యూ టు డిజైనింగ్, ఐ రియలీ డోంట్ నో వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ ఐ హ్యావ్ టు కన్సిడర్. ఇన్ దాట్ టైమ్ పీరియడ్ మై మేనేజర్, నా సీనియర్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో, నాకు వర్క్స్ అసైన్ చేస్తున్నారనమాట. ఈ స్క్రీన్ చేయి అని చెప్పేసి. దెర్ ఇస్ నో టైమ్ లిమిట్. ఇంటర్న్స్ అంటే తెలుసు కదా, అది స్టార్టింగ్లో మనం కూడా ఒక ఉడుకు రక్తంలో ఉంటున్నట్టు ఉంటుంది. అంటే ఏమి ఇచ్చినా చేసేస్తాను, నేను ప్రూవ్ చేసేసుకోవాలి. అది నాకు చాలా కష్టపడితే వచ్చిన ఆపర్చునిటీ అనమాట. సో వాళ్ళు ఏమి ఇచ్చినా నేను ఎలా అన్నా చేసేయాలని చెప్పేసి చేసేదాన్ని, అన్ని తప్పులే చేసేదాన్ని. అందులో మేజర్గా చేసిన తప్పు, దానివల్ల యూఎక్స్ నేర్చుకున్నా. అదేంటి అని అంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా, అమెజాన్లో ఒక డాగ్స్ రావడం కానీ, వేరే స్క్రీన్స్లో ఇంటర్నెట్ కనెక్షన్ మిస్డ్ అనో సంథింగ్ వస్తాయి కదా, ఆ స్క్రీన్ చేయమన్నారు అనమాట. నాకు ముందుగా చెప్తున్నాను కదా, ఐ రియలీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూఎక్స్. నేను వర్క్ చేసే కంపెనీ ఏంటనంటే కొంచెం రిచ్ పీపుల్కి ఇప్పుడు ఫ్లైట్స్లోనే జెట్స్, ప్లేన్స్ ఉంటాయి కదా, వాటిలో తీసుకెళ్తారనమాట. వాళ్ళకి ఒక అప్లికేషన్ చేయాలి, ఆ అప్లికేషన్లో వర్క్ చేశాను అనమాట. హీ ఆస్క్డ్ మీ టు డిజైన్ వన్ నో ఇంటర్నెట్ కనెక్షన్ స్క్రీన్ అనమాట, మొబైల్ స్క్రీన్. ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్, అది నేను చేసింది. ఇది చూపించింది ఇమీడియట్గా నా సీనియర్ డిజైనర్ ఉంటారు కదా, ఆయన పెద్దగా నవ్వాడు. ఏమైనా భయపడదా అనుకుంటున్నావా మన యూజర్స్ అందరినీ, ఏంటా ప్లేన్ అంతా ఫైర్ యాక్సిడెంట్లో వచ్చి ఇలా పేలిపోతున్నట్టు. అంటే ఇప్పుడు మన ఫ్లైట్స్ కానీ చాపర్స్ కానీ ఎవరైనా ఎక్కే వాళ్ళందరికీ ఈ ఇమేజ్ చూడగానే కంగారు వస్తుంది. యూజర్స్కి ఇలాంటివి పెట్టకూడదు అని ఇక్కడ యూఎక్స్ గురించి చెప్పాడు అనమాట ఆయన. అప్పుడు ఓకే, యూఎక్స్ అంత ఉంటుంది అనమాట. పెట్టిన బటన్ గురించి, వెనుకొండ ఇమేజెస్ గురించి, ఐకాన్స్ గురించి నువ్వు వర్క్ చేయాల్సిన చాలా ఉంది. యూఐ ఇప్పుడు స్క్రీన్స్ వైజ్ అయితే బాగానే పెట్టావు, బట్ యూఎక్స్ చూసావా, అక్కడ ఆ ఇమేజ్ పెట్టడం వల్ల యూజర్ కన్ఫామ్గా వర్రీ అవుతారు, కంగారు పడిపోతారు. అలాంటి యాంగ్జైటీ కానీ, అలాంటి కంగారు పెట్టేది కానీ, ఇబ్బంది పెట్టేది మనం యూజర్స్కి చూపించకూడదు అనమాట, పెట్టకూడదు అని అన్నారు. అలాగే అని చెప్పేసి నేను ఏం చేశాను, ఇంకొక స్క్రీన్ చేశాను. ఆ స్క్రీన్ చూస్తారా, ఇక్కడ స్క్రీన్ పెట్టాను చూడండి, అదనమాట. అంటే పైలట్ కంగారు పడుతున్నట్టు ఇలాగా. సో ఇలాంటిది పెట్టకూడదు అని చెప్పేసి హీ గేవ్ అ క్లాస్ అనమాట. ఐ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు లెర్న్ యూఎక్స్ డిజైనింగ్ అనమాట. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ, యూఎక్స్ జర్నీ. యూఐ స్టార్ట్ చేసేసా, బట్ యూఎక్స్ అన్నది ఈ స్క్రీన్స్ చేసిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది అనమాట. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. నాకు ఇవి చూడగానే అప్పుడు నాకు అర్థం కాలేదు, చెప్తున్నాను కదా ఏంటి అన్నట్టు. కానీ ఇప్పుడు చూసుకున్నప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది, నేనేంటి ఇలా చేశానో వామ్మో అని అనుకుంటా ఉంటాను అనమాట. ఈ మిస్టేక్ నేను చేయకపోతే, ఆర్ ఇది చూసిన నా మేనేజర్ ఎలాంటి క్లాస్ తీసుకోకుండా, ఆర్ ఎందుకు ఇలా పెట్టకూడదు అనే ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఉంటే మేబీ స్టిల్ ఇలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉండేదాన్నేమో. ఈ మిస్టేక్ వల్ల ఐ స్టార్టెడ్ లెర్నింగ్ యూఎక్స్ డిజైనింగ్ అనమాట. ఇది చేస్తూ ఉండగా యూఎక్స్ డిజైనింగ్ అంటే ఇంకా నేను కోర్సెరాలో చెప్తూ ఉంటాను కదా మీకు, గూగుల్ది, అది స్టార్ట్ చేశాను అనమాట. అది స్టార్ట్ చేసిన తర్వాత నేను నా
పోర్ట్ఫోలియో అనేది అప్పుడు ఉండేది కాదు నాకు. ఎవరేది అడిగినా సరే నా డ్రైవ్లో నేను చేసిన గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ కానీ అండ్ ఇలా ఇంటర్న్షిప్లో చేసిన స్క్రీన్స్, నేను ర్యాండమ్గా కొన్ని స్క్రీన్స్ చేసి అవి నేను అప్లోడ్ చేసేదాన్ని అనమాట. అవి డ్రైవ్లో పట్టేసేదాన్ని. దాని తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ కింద ఏం చేసేదాన్ని అంటే నా బిహాన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. బిహాన్స్ అకౌంట్లో కూడా డ్రైవ్ కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది. డ్రైవ్ గురించి వన్ ఇంటర్వ్యూయర్ చెప్పాడు, సీనియర్ డిజైనర్ చెప్పాడు, డ్రైవ్లో నువ్వు పంపించొద్దు, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటనంటే బిహాన్స్లో కానీ డ్రిబుల్లో కానీ అకౌంట్స్లో పెట్టి దెన్ షేర్ ద లింక్ అని అంటే దెన్ ఐ స్టార్టెడ్ అప్లోడింగ్ మై డిజైన్స్ ఇన్ బిహాన్స్ అండ్ ఆ లింక్ని బిహాన్స్ లింక్ని అప్లోడ్ చేసేదాన్ని అనమాట. మీరు కూడా చూడొచ్చు నా బిహాన్స్ అకౌంట్. ఇది నేను ఒక 2 years నుంచి నేను ఎలాంటి వర్క్స్ అప్డేట్ చేయట్లా, బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ పోర్ట్ఫోలియో. బట్ బిఫోర్ దాట్ ఐ యూజ్ మై బిహాన్స్ అకౌంట్ అనమాట. నా బిహాన్స్ అకౌంట్లో చూసారనుకోండి, ఇట్స్ నాట్ కంప్లీట్లీ హై ఎండ్ మంచి డిజైన్స్, యూఎక్స్ చాలా మంచిగా ఉండి యూఐ చాలా మంచిగా ఉండి అలాంటిది ఏమి ఉండదు. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి యాజ్ ఎ బిగినర్గా ఏమేమి మిస్టేక్స్ చేయాలో అన్ని మిస్టేక్స్ చేశా, మీరు చూడొచ్చు. స్టార్టింగ్ నేను గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేసేదాన్ని, ఇంకా చాలా డిజైన్స్ ఉండేవన్నమాట. నేను లేటర్ నెమ్మదిగా యూఎక్స్కి వెళ్ళిన తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, అంటే ఇందులో చూపించడం వేస్ట్ అనిపించి డిలీట్ చేసేస్తా. బట్ తర్వాత నా వర్క్స్ డిలీట్ చేసినందుకు ఐ ఫెల్ట్ బ్యాడ్. అంటే మనం చేసిన డిజైన్స్ అన్నిటినీ మన దగ్గర ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా ఇందులో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ ఇంకెందుకులే అని నేను చాలా డిజైన్స్ చేసినవి ఉన్నాయి, అవన్నీ డిలీట్ చేసేస్తా. ఇక్కడ చూస్తే ఒక గ్రీన్ అని ఒక ఇమేజెస్తో ఫోటోషాప్లో చేసిన ఇమేజ్ అనమాట ఇది. అండ్ దెన్ డిజైన్ థింకింగ్ గురించి ఒక చిన్న ఇమేజ్ చేసా. అండ్ ఇక్కడ ఒక బర్డ్ది ట్రయాంగిల్ షేప్స్తో ఇలిస్ట్రేషన్స్ చేశాను అనమాట. దాని తర్వాత నెమ్మదిగా యూఎక్స్ కాకుండా ఓన్లీ స్క్రీన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, యూఐ మీద. సో అందుకని ఏవో ఒక చిన్న ల్యాండింగ్ పేజెస్ చేయడం, హోమ్ పేజెస్ చేయడం, కొన్ని యాప్స్ చేయడం, లాగిన్ స్క్రీన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి స్క్రీన్స్ చేసేదాన్ని అనమాట. ఇలా చేసిన తర్వాత యూఎక్స్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత నేను కేస్ స్టడీస్ అప్లోడ్ చేశాను. నా ఓల్డ్ కేస్ స్టడీస్ చూసారనుకోండి, ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చేసిందని అనుకుంటారు. ఎందుకంటే ఐ రియలీ డోంట్ నో, చెప్తాను కదా, అది కూడా నేను బిగినర్స్ ఏమైతే మిస్టేక్స్ చేస్తారో సేమ్ అవే మిస్టేక్స్ చేస్తాను. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఒకటి కాపీ చేసి పేస్ట్ చేసిన సేమ్ ఎక్కడ పెట్టాలో సేమ్ అలానే పెట్టి అవే పేస్ట్ చేసి పెట్టా. కొన్ని కలర్స్ నేను సూట్ అవ్వనివి పెట్టా. టైపోగ్రఫీ నేను కొన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సింది చేయాల. స్పేసింగ్ గురించి నాకు అంత ఐడియా ఉండేది కాదు. బట్ నేను చేసిన థింగ్ ఏంటంటే ఐ కీప్ ఆన్ డిజైనింగ్ అనమాట. 2019 నుంచి ఇప్పటి వరకు నేను డిజైనింగ్ చేస్తూనే ఉన్నా అనమాట. బట్ నేను చేస్తున్న డిజైన్స్కి ఐ విల్ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్ డిజైనర్స్ కానీ ఇంటర్వ్యూవర్స్ కానీ. ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా ఐ లాస్ట్ ఫీడ్బ్యాక్ అనమాట. ఇప్పుడు మీరు నా డిజైన్స్ చూసారు కదా, గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్. నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వకపోయినా ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ ఐ రియలీ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్, ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ మీ అని కొన్ని మాటలు చెప్పేదాన్ని అనమాట. సో వాళ్ళు చెప్పేవారు. అంటే ఇప్పుడైతే మీకు యూట్యూబ్ తెలుగులోనే చాలా మంది ఉన్నారు అండ్ కోర్సెస్ కూడా మంచిగా ఉన్నాయి, సెలెక్ట్ చేసుకొని నేర్చుకోవడం చాలా ఉన్నాయి. నాకు అప్పుడు ఏముండేవి కాదు. ఐ ఆస్క్డ్ మై ఇంటర్వ్యూవర్స్, నన్ను ఎవరైతే ఇంటర్వ్యూ చేసేవారో వాళ్ళనే. అండ్ డిజైనర్ ఫ్రెండ్స్ కూడా అంత ఉండేవారు కాదనమాట నాకు అప్పుడు. సో వాళ్ళని అడిగి నేర్చుకునేంత ఛాన్స్ ఉండేది కాదు నాకు. సో అందుకనే వాళ్ళని అడిగేదాన్ని. సీనియర్ డిజైనర్స్ కాబట్టి కొంతమంది ఇచ్చేవారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ఇంకా అలా ఇంటరాక్షన్ డిజైన్ ఫౌండేషన్స్ అని ఇంకా అలా డిజైన్స్ చేస్తూ అలా మంచి కంపెనీస్లోకి వెళ్ళాను అనమాట. ఎప్పుడైతే కొంచెం మంచి కంపెనీస్లోకి వెళ్ళానో దెన్ ఐ అండర్స్టూడ్ దాట్ నాకు ఒక పోర్ట్ఫోలియో అనేది ఉండాలి, నాట్ ఓన్లీ బిహాన్స్ అకౌంట్. అంటే స్టార్టింగ్లో డ్రైవ్ ఉండేది కదా, డ్రైవ్ నుంచి బిహాన్స్కి ఎలా వచ్చానో బిహాన్స్ నుంచి నేను పోర్ట్ఫోలియో చేశాను అనమాట.